అమ్మా అమ్మా అత్తయ్య ఇంట్లో లేరు. మధ్యాహ్నమే మీ తమ్ముడు చెప్పారు. మర్చిపోయి ఉంటారు. నాకు గుర్తుంది, వచ్చిందేమోనని పిలిచాను. నేను ఇక్కడికి ఎలా వచ్చాను? ఫుల్లుగా తాగేస్తున్నారు కదా, తూలుకుంటూ వచ్చారు. నేను తూలుతూ వచ్చానా దొర్లుకుంటూ వచ్చానా అని అడగడం లేదు. నన్ను ఎవరు తీసుకొచ్చారు? మీ నాన్నగారు, మీ తమ్ముడు గారు. ఇది గుర్తులేదా? గుర్తుంది. వాళ్ళతో పాటు ఇంకెవరున్నారో తెలుసుకుందామని అడిగాను. ఓకే, మరి మీ గది అటు కాదు, ఇటు. తెలుసు. ఆకలేస్తుందా? ఏమన్నా వండి పెట్టనా? అక్కర్లేదు. పోనీ మజ్జిగివనా? అక్కర్లేదు. అసలు నీకు ఆన్సర్ చేయాల్సిన అవసరమే నాకు లేదు. ఛీ! చివరికి డోర్ కూడా నా మాట వినట్లేదు. ముయ్యాలంటే ఇలా, తీయాలంటే ఇలా. బయటికి వెళ్ళాలంటే ఎలా? ఇప్పుడెక్కడికి వెళ్తున్నారు? దట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఈ టైంలో ఈయనకి బిజినెస్ ఎందుకు గుర్తొచ్చిందో. ఇప్పుడేగా వెళ్లారు, అప్పుడే వచ్చేసారా? మీరా? మావయ్య గారిని బస్ ఎక్కించేశారా? ఎక్కించాలే గాని మీరా అంటున్నావు ఏంటి? నేను కాకుండా ఇంకెవరు వెళ్ళారు బయటికి? మీ అన్నయ్య వెళ్లారు. వాడు ఈ టైంలో మళ్ళీ బార్కి వెళ్ళాడా ఏంటి? ఏమో. ఏమో, భర్త అనేవాడు అన్నీ బాగుంటే భార్య దగ్గర ఉంటాడు, తేడా వస్తే బార్లో ఉంటాడు. ఇదో కొత్త వేదాంతమా? భర్తల సిద్ధాంతం. ఇదేంటి? భోజనం పార్సల్ తెచ్చాను. ఎందుకండి ఇప్పుడు పార్సలు? ఇంట్లో వండేదాన్ని కదా. చెయ్యి ఇలా పెట్టుకొని ఎలా చేస్తావు? ఈ గాయం ఇంకా మానలేదు. ఇలాంటి గాయాలు మా ఆడవాళ్ళకి వంట చేయడానికి, ఇంటి పనులు చేయడానికి అడ్డు రావండి. అంటే ఏమండి, ఇంట్లో ఆడవాళ్లు వంట చేసేటప్పుడు చాలాసార్లు చేతులు కాలుతాయి. అప్పుడప్పుడు ఆయిల్ మీద పడుతుంది. కూరగాయలు కట్ చేసేటప్పుడు వేళ్లు తెగుతాయి. ఇంకా చాలా ఉంటాయి. మీతో చెప్పుకోము అంతే. ఎందుకో తెలుసా? ఇల్లు బాగుండాలన్నా, ఇంట్లో మీరందరూ బాగుండాలన్నా మేమిలాంటివన్నీ పట్టించుకోకూడదు. స్త్రీలను గౌరవించాలంటారు కదా, ఇందుకేనేమో. నిజం చెప్పాలంటే మీ కష్టం కళ్ళారా చూస్తే ఏ మగాడు మిమ్మల్ని పన్నెత్తి మాట కూడా అనలేడు. తిన్నావా? ఏంటి అలా చూస్తున్నావు? ఊహ తెలియని వయసులో అమ్మ గోరుముద్దలే గుర్తుంటాయి. ఆ తర్వాత మీరు ప్రేమగా తినిపించే ఈ ముద్దలే గుర్తున్నాయి. ముద్దులు గుర్తుండవా? ఛీ, పోండి. మీనా, చెప్పండి. ఇంట్లో ఎవరూ లేరు, మన ఇద్దరమే ఉన్నాం. అయితే ఏంటి మరి? చెప్పండి మీరే. పార్లర్ అమ్మ విషయంలో ఏమైనా ఆధారాలు దొరుకుతాయేమో చూద్దామా? ఎప్పుడే మాట్లాడాలో అస్సలు తెలీదు. నేను ఇప్పుడు ఏమన్నాను? ఇంత జరిగింది కదా, ఏమైనా దొరుకుతాయేమో చూద్దాం అన్నాను. సంతోషించాంలే. అయినా ఒకరు లేనప్పుడు వాళ్ళ గదిలోకి వెళ్ళడం పద్ధతి కాదు. వాళ్ళు ఉన్నప్పుడు వెతికితే వెతకనిస్తారనుకున్నావా? రామీనా, నాకు అలా ఇష్టం లేదు. నేను రానండి. బెట్టు చేయకే. ఇలాంటప్పుడే మన అనుమానాలు తీర్చుకోవాలి. రా వెళ్దాం. అది కాదండి. సరే, నీ మాట కాదు నా మాట కాదు, టాస్ వేసి చూద్దాం. అదే నిర్ణయిస్తుంది. నాది బొమ్మ, నీది బోర్సు. సరే. బొమ్మ పడింది. పద, రూమ్లోకి వెళ్ళి దిమ్ము తిరిగే రహస్యాలు ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. తప్పదా? కాయిన్ చెప్పింది, తప్పదు. పద వెళ్దాం.
రామీనా రా. ఏమండి బాగోదండి, నేను బయటే ఉంటాను, మీరు వెళ్ళి వెతికిరండి. హే, ఈ రూమ్ లో పార్లర్ రూమ్ వస్తువులు కూడా ఉంటాయి కదా, అవి లేడీస్ చూస్తేనే బాగుంటుంది. పైగా పని కూడా త్వరగా అయిపోతుంది. అయ్యో, ఇప్పుడు ఆ డోర్ ఎందుకు వేస్తున్నారు? ఉన్న పలంగా ఎవరైనా ఊడిపడితే? అప్పుడు ఇంటి గుమ్మం తలుపు మూసేస్తే సరిపోతుంది కదా. కరెక్ట్ మీనా, నువ్వే కరెక్ట్. అమ్మగారే నెంబర్ 1 అంతే. హా? అయ్యగారే నెంబర్ 1 అని ఈ మధ్య టీవీలో ఎవరు అంటే విన్నాను. ఈ అమ్మగారే నెంబర్ 1 ఏంటి కొత్తగా? లెట్స్ కమ్ ఆన్. 4 ముక్కలు ఇంగ్లీష్ నేర్చుకుని చంపేస్తున్నారు కదండి. యా ఐ లెర్న్ ఇంగ్లీష్. ఇంక స్టార్ట్ చేద్దామా? మీనా, దీనికి తాళం వేస్తుంది. దీనికి ఆ బీరువాలో ఉన్నాయేమో, అందులో పార్లర్ వస్తువులు ఉండొచ్చు. నువ్వే చూడు. ఉమ్. ఏమండి ఇది చూడండి. పార్లర్ అమ్మ బట్టల్లో చిన్నపిల్లల బట్టలా? మీ అన్నయ్య చిన్నప్పటి బట్టలు జ్ఞాపకంగా దాచుకున్నారా? ఛాన్సే లేదు. ఆ బట్టలు మా అమ్మ అప్పుడే కేజీల లెక్కన అమ్మేసి ఉంటుంది. పాత బట్టల్లో కూడా ఆదాయం చూస్తుంది. మరి ఇవి ఇంకెవరి బట్టలు అయి ఉంటాయి? పాలల్లో పనిచేసే వాళ్ళ పిల్లల కోసం ఏమైనా కొనుంటుందా? ఆవిడకంత జాలి గుణం ఏం లేదు. నేను బాగుండాలి, నేను మాత్రమే బాగుండాలి అనుకునే రకం. ఇంకెలా వచ్చుంటాయి ఇవి ఇక్కడికి? పోనీ లాండ్రీ వాళ్ళు ఏమైనా మర్చిపోయి ఇచ్చారేమో? అప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం ఏముంది? ఎవరైనా ఏదైనా దాచారంటే అది ఖచ్చితంగా రహస్యమే. ఈ బట్టల వెనక ఏదో కథ ఉంది. పార్లర్ అమ్మ నోటి నుంచి ఏ రోజు నిజం రాలేదు. తను దాచిన నిజాల్లో ఇది ఒకటి. లేదంటే మనోజ్ గాడు కొనేసి పార్లర్ అమ్మ బట్టల్లో దాచిపెట్టాడా? మీ అన్నయ్య ఎందుకు కొంటారండి? నువ్వే చూసావు కదా, వాడు చింటూ కలవడం. చింటూ మనోజ్ కొడుకు అయ్యుంటాడేమో అనే అనుమానం నీకు వచ్చిందన్నావు కదా. అవునండి, నిజమే. ఇవి మన చింటూకి బాగా సూట్ అవుతాయి. అప్పుడు నా అనుమానం ఇప్పుడు బాగా బలపడింది. సత్యం. ఎవరో వచ్చినట్టున్నారు, బెల్ల కొడుతున్నారు. పగలంతా బార్లో మందు మింగినోడే అయ్యుంటాడు. ఇదిగో ఎక్కడక్కడ పెట్టేసి. మీనా, మనం ఏం చూడలేదు, మనకేం తెలీదు. సరే. నువ్వా? రే, నేను మాట్లాడుతుంది నీతోనే. నేను నీతో మాట్లాడాలనుకోవట్లేదు. రే, చెప్పా పెట్టకుండా ఈ టైంలో ఎక్కడికి వెళ్ళారా? ఏంటి అయ్యగారు, బయటికి వెళ్తున్నాను, పర్మిషన్ ఇవ్వండి. ఓ సారీ, ఆ టైంలో నువ్వు లేవు కదా. అయ్యగారి భార్య గారు నేను బయటికి వెళ్తున్నానని చెప్పాళ్ళలా? ఇది నా ఇల్లు. ఈ ఇంటి మీద నీకెంత హక్కుందో నాకు అంతే హక్కుంది. ఇదిగో ఈ సోఫా, ఆ డైనింగ్ టేబుల్, ఈ ఫ్రిడ్జ్, ఆ కిటికీ, ఈ డోరు అన్నిటి మీద నాకు హక్కుంది. నాకు నచ్చినప్పుడు నేను బయటికి వెళ్తాను, నాకు నచ్చినప్పుడు నేను లోపలికి వస్తాను. హూ ఆర్ యూ టు క్వశ్చన్ మీ? సారీ, ఇంగ్లీష్ రాదు కదా, నన్ను అడగడానికి నువ్వెవడరా? ఆయన మీ రక్తం పంచుకుని పుట్టిన మీ తమ్ముడు. నువ్వు ఉండు మీనా. మీరే ఉండండి. నా కళ్ళ ముందే మా ఆయన అంటూ ఉంటే చూస్తూ ఊరుకుంటానా? ఎరా, నీ ట్రైనింగేనా? మీకు మీ అమ్మ ట్రైనింగ్ కావాలేమో, నాకు ఎవరి ట్రైనింగ్ అవసరం లేదు. రోహిణి మిమ్మల్ని మోసం చేసిందన్న బాధలో మీరు ఇంటికి రాకుండా ఎక్కడో తాగి పోలీసులు మిమ్మల్ని తీసుకువెళ్తే ఒక బాధ్యత గల తమ్ముడిగా మిమ్మల్ని ఇంటికి తీసుకొచ్చారు. ఇది ఇప్పుడే కాదు, చాలాసార్లు మీకు తెలియకుండా మిమ్మల్ని కాపాడుతూనే వచ్చారు. ఇవన్నీ మీకేం తెలీదు, తెలిసినా గుర్తుండవు. ఇలాంటప్పుడు మాత్రం నీకెందుకురా అని దురుసుగా సమాధానం చెప్పడం మాత్రం తెలుసు. ఇద్దరు నన్ను బాగానే టార్గెట్ చేశారన్నమాట. రే, ఏం మాట్లాడుతున్నావురా? ఇంత పెద్ద గొడవ జరిగి పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు.
ఇంతలోనే మళ్ళీ ఎక్కడికి వెళ్ళావని అడిగాను. దానికి ఎందుకురా ఏదేదో మాట్లాడుతున్నావు? పోలీస్ స్టేషన్ నాకు కొత్త ఏం, నీకు కాదు కదా. రేయ్, చాలా ఎక్కువ చేస్తున్నావు. తిక్క రేగిందంటే తీసుకెళ్లి స్టేషన్లో పడేస్తాను. తెల్లారేదాకా కుళ్ళ పొడిచి కూర్చోబెడతారు. చెప్పి ఎక్కడికి వెళ్ళావు? ఆకలి వేస్తుంది, తినడానికి ఎవరు ఇంట్లో వండి పెట్టలేదు, అందుకే బయటికి వెళ్ళి తినొచ్చాను. యాండి, మీ అన్నయ్యకి నేను వండి పెడతాను అన్నాను. వద్దంటే మజ్జిగైనా తాగండి అని చెప్పాను. అప్పుడు అడ్డంగా తలూపి ఇప్పుడేమో ఆ, ఎందుకులే అంటే బాగోదు. వాడంతే మీనా, బుద్ధి గడ్డి తింటే మనిషి పశువులా ప్రవర్తిస్తాడంట. వాడు వీడే, వదిలేసి. మీరు పోలీస్ స్టేషన్లోనే వదిలేసి ఉండాల్సింది. ఇంటికి తీసుకొచ్చి తప్పు చేశారు. ఎంత కాదనుకున్నా వాడు నా అన్న కదా. ఎన్నిసార్లు గొడవ పడ్డా మీకు అందరూ కావాలి. ఏ, నువ్వు వదులుకోగలవా? నేను కాబట్టే కదా ఎన్ని మాటలు పడుతున్నా ఈ ఇంటినే అంటి పెట్టుకునున్నాను. మరి అదే నా పూలగంప అంటే. పద వెళ్ళి పడుకుందాం. ఉమ్. ఏంటండి, ఇవాళ మీరు ట్రిప్కి వెళ్ళలేదా? మంచి ట్రిప్ వచ్చింది, అది మా ఫ్రెండ్ ఒకడికి ఇచ్చేసానులే. అయ్యో, అవునా? ఎందుకు? అదే మనోళ్ళంతా ఇంటికి వస్తున్నారు కదా, ఆ టైంకి మనం ఇంట్లో లేకపోతే ఏం బాగుంటుంది? పర్లేదులే, వాడికి ఎప్పుడైనా ట్రిప్ వచ్చినప్పుడు నాకు ఇస్తూ ఉంటాడు. ఇలాంటివన్నీ మామూలే. అమ్మమ్మగారొస్తే ఇప్పుడు ఇంట్లో ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది కదండి. దొరుకుతుందని నేను అనుకుంటున్నాను. ఒక్కొక్కరికి తాట తీసేస్తుంది షీలా డార్లింగ్. షీలా డార్లింగ్ అంటే మామూలు విషయమా? నాన్న దగ్గర నుంచి రవిగాడి వరకు ఎవరైనా సరే ఆవిడ కంట్రోల్లో ఉండాల్సిందే. నాన్న కూడా లేడు. ఇంట్లో చాలా బోరుగా ఉంది కదా మీనా. రోహిణి అబద్ధం చెప్పుండొచ్చు కాని మీ మనోజ్ అన్నయ్య మీద మాత్రం తనకి చాలా ప్రేముందండి. మీరు గమనించారా? పెళ్లి తర్వాత తను చాలా మారిపోయారు. చక్కగా బిజినెస్ పెట్టుకున్నారు, బాగా సంపాదించుకుంటున్నారు. నిజంగా ఒక మంచి స్థాయికి వచ్చారనే అనిపిస్తోంది. అలాంటి రోహిణిని ఇలా ఉన్నపళంగా ఇంట్లో నుంచి పంపించేయడం ఎందుకో తప్పనిపిస్తోందండి. మా మనోజ్ గారు ఎప్పుడూ సొంత నిర్ణయాలు తీసుకోడు. వాడికంత తెలివితేటలు కూడా లేవు. మా అమ్మ చెప్తేనే వాడు ఏదైనా వింటాడు. పాపం, రోహిణి మీ అన్నయ్య కోసం చాలా చేసింది. కొన్ని నిజాలు ఒప్పుకోవాలి. హాస్పిటల్లో ఉన్నప్పుడు మీ అన్నయ్యకి కంటికి సంబంధించిన సమస్య వచ్చి చూపుపోయే పరిస్థితి వస్తే తన కళ్ళనైనా ఇవ్వాలనుకుంది. మీ అన్నయ్యకి రోహిణి లాంటి అమ్మాయి దొరకడం తన అదృష్టం తెలుసా? నిజమే మీనా, పార్లరమ్మ ప్రతిసారి మనోజ్ గాడికి అండగా నిలబడింది. నువ్వు అన్నట్టు పార్లరమ్మ లేకపోతే మనోజ్ గాడు ఈరోజు ఈ స్థాయిలో ఉంటాడని నేను కూడా అనుకోలేదు. రే, ఏంట్రా మీరు? అసలు నేను లేనప్పుడు నా గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? వచ్చావా? రారా. మా మాటలన్నీ దొంగచాటుగా వినాలా? నీ దొంగ బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. రే, నా కోపం తెప్పించుకో. అసలు నా గురించి నువ్వేమనుకుంటున్నావురా? నేనెంత పెద్ద చదువులు చదివానో తెలుసు కదా నీకు. నన్ను పెళ్లి చేసుకోవడానికి నేను అంటే 1 కోటి మంది లైన్లో ఉంటారు. రోహిణికి నేను దొరకడం తన అదృష్టంరా. మీకు నా విలువ తెలియక మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఏంటి, రోహిణి లేకపోతే నేను ఈ స్థాయికి వచ్చేవాడిని కాదా? ఈ స్థాయికి వచ్చింది నా తెలివితేటల వల్ల. రోహిణి నాకు రైట్ హ్యాండ్లా ఉందంతే. దానికెందుకురా మీరు రోహిణిని అంత వెనకేసుకొస్తున్నారు? రే, మంచి భర్త అయితే భార్య చేసిన త్యాగాల గురించి కూడా ఆలోచించేవాడురా. మరి నువ్వెందుకురా పార్లరమ్మ గురించి అసలు ఆలోచించలేకపోతున్నావు? ఎందుకు ఆలోచించాలరా? తను నన్ను మోసం చేసింది. ఇంకా తన గురించి నేను ఎందుకు ఆలోచించాలి? రే, మోసం గురించి నువ్వు మాట్లాడకూడదురా. పెళ్లిలో లక్షలు మింగిన దగ్గర నుంచి ఈ రోజు వరకు నువ్వు చాలా మోసాలు చేసావు. అది నీ మనసాక్షికే తెలుసు. అవన్నీ తెలిసి కూడా పార్లరమ్మ నిన్ను భరిస్తూనే వచ్చింది. నువ్వేంటో తెలిసి కూడా నిన్ను పెళ్లి చేసుకుంది. మరి అవన్నీ నువ్వు మర్చిపోయావా? రేయ్, నాకు అవన్నీ అనవసరంరా. నేను లేనప్పుడు నా గురించి ఎవ్వరూ ఇలా మాట్లాడకూడదు. నాకది నచ్చదు. సరేరా, నువ్వెప్పుడుంటావో చెప్పు. అప్పుడే మేము కూడా పని కట్టుకుని మా పనులు మానుకుని నీ ముందుకొచ్చి నీ గురించి మాట్లాడతాం. సరేనా? రే, నీతేంట్రా మాటలు? అమ్మా, అమ్మా, నాకు కాఫీ పెట్టు. రే రే రే, నీకింకా తాగిన మొత్తం తేలలేదనుకుంటా. అమ్మ ఎక్కడుందో తెలుసా నీకు?
లేకపోతే నేరుగా అడగలేక మీనానికి కాఫీ పెట్టమని అడుగుతున్నావా? నాకెవ్వరి కాఫీ ఏం అవసరం లేదు. అమ్మ వచ్చిన తర్వాత నేను కాఫీ తాగుతాను. వాడా వీణ్ణి మా అమ్మ చాలా గారాబంగా పెంచింది, అందుకే మనుషుల విలువ తెలియట్లేదు. షీలా డార్లింగ్ వస్తుంది కదా, ఆవిడొస్తే వీడికి ఎక్కడ చొరకంటించాలో అక్కడ అంటిస్తుంది. నిజమేనండి. ఇప్పుడు మనం అమ్మమ్మ గారి కోసం ఎదురు చూడడం తప్ప ఇంకేమీ చేయలేం. ఎవరికి కాల్ చేస్తున్నావే? మనోజ్ ఎలాగో నాతో మాట్లాడడం లేదు కదా. అందుకని నీకు సపోర్ట్ గా మాట్లాడమని మహిళా మండలి వాళ్ళకి చేస్తున్నావా? శృతికి చేస్తున్నాను. చెయ్యి చెయ్యి, నీ బుద్ధి బాగా శుద్ధి చేస్తుంది. చెయ్యి. నువ్వు నోర్మోయ్. ఏ రోహిణి నాకు కాల్ చేస్తుందేంటి? లిఫ్ట్ చేసి మాట్లాడితే కదా తెలిసేది. హాయ్ రోహిణి. శృతి, డబ్బింగ్ లో ఉన్నావా? ఇంటికొచ్చే దారిలో ఉన్నాను. చెప్పు, పర్లేదు. నీతో ఒక 2 నిమిషాలు మాట్లాడాలని అనిపించింది, అందుకే చేశాను. ఓ, ఇంటికి నువ్వెక్కడున్నావు? బయట ఉన్నాను. నా గురించి అనవసరంగా చెడు ప్రచారం చేస్తున్నారు. అవును, మరి నువ్వు రూలింగ్ పార్టీలో ఉన్న మినిస్టర్వి. నీ ఎదుగుదల తట్టుకోలేక చెడు ప్రచారం చేస్తున్నారు. ఎందుకలా? నాకదే అర్థం కావడం లేదు. నీ కథ మాకు బాగా అర్థమైంది. ఈ ఇంటికి ఏమైంది అసలు? నేను అబద్ధం చెప్పానని అంత పెద్ద గొడవ అయింది కదా. కానీ నేనెందుకు అబద్ధం చెప్పాల్సి వచ్చిందో ఏ ఒక్కరు కూడా నా గోడు వినలేదు. కారణం లేకుండా ఎవరు అబద్ధాలు చెప్పరు. కానీ ఇది సమస్య అని ఆ కారణాన్ని ఇంట్లో ఇంతకుముందు ఎవరితో నేను చెప్పావా? ముందు చెప్పలేదు. ఇప్పుడు చెప్పాలని చూసినా ఎవ్వరూ వినడం లేదు. నేను చెప్పినప్పుడు వినాలి కదా. అలా వినకపోవడం ఇంట్లో వాళ్ళ తప్పే కదా. చేసిందే తప్పు, మళ్ళీ నాదేం తప్పులేదు, తప్పంతా ఇంట్లో వాళ్ళదే అని కప్పిపుచ్చుకోవాలని చూస్తుంది. చూసావా దాని తెలివితేటలు? నువ్వు రన్నింగ్ కామెంటరీ ఆపి ముందు తన వెర్షన్ వింటావా? నిజమే రోహిణి, నీ వర్షన్ వినుండాల్సిందే. కోర్టులో కూడా శిక్ష విధించే ముందు ఖైదీల వర్షన్ వింటారు కదా. అవును కదా. మన ఇల్లు చూడ్డానికి చిన్న అగ్గిపెట్టెలా ఉంటుంది, కానీ రూల్స్ మాత్రం చాలా పెద్ద పెద్దగా ఉంటాయి. అబ్బో, పెద్ద ముదురు. నన్ను అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ శృతి. నీకున్నంత బ్రాడ్ మైండ్ సెట్ ఆ ఇంట్లో ఎవ్వరికీ లేదు తెలుసా. ఆ, నాకంటే ఊరు నుంచి వచ్చే అమ్మమ్మ గారికి ఇంకా బ్రాడ్ మైండ్ సెట్ ఉంది. ఆవిడొస్తే అందరినీ సెటరేట్ చేసి పడేస్తారులే. అమ్మమ్మ గారేంటి అర్థం కాలేదు. హాస్పిటల్స్ లో కేసు క్రిటికల్ గా ఉన్నప్పుడు ఫారెన్ నుంచి స్పెషలిస్ట్లు వస్తూ ఉంటారు కదా, అలాగే ఇంట్లో ఇష్యూ క్రిటికల్ గా ఉంది కదా, అందుకే ఊరు నుంచి అమ్మమ్మ గారిని తీసుకురావడానికి అంకుల్ వెళ్లారు. అవునా? అవును, అమ్మమ్మ గారు ఫ్యామిలీ కోర్ట్ జడ్జ్ అన్నమాట. ఇప్పుడు ఆవిడొచ్చి ఏమంటారు? శృతి, ఆ రోహిణి, ఇంతకీ ఈ విషయంలో నా మీద నీ ఒపీనియన్ ఏంటి? ఇలాంటి విషయాల్లో నీ కారణాలు నీకుంటాయి, వాళ్ళ వాదనలు వాళ్లకుంటాయి. కాబట్టి ఈ గేమ్ లో నేను ప్లేయర్ని కాదు, జస్ట్ ఆడియన్ని మాత్రమే. మీరంతా నా ఫ్యామిలీయే కదా. నెవర్ గెట్ డిసప్పాయింటెడ్, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. నేను రవి ఇంటికి వెళ్తున్నాం, తర్వాత చేస్తా, అప్పుడు మాట్లాడుకుందాం. బాయ్. రోహిణి ఇప్పుడు నాకెందుకు కాల్ చేసిందో తెలుసా? నీతో మాట్లాడాలనిపించిందని చెప్పిందిగా. తనకి సపోర్ట్ కావాలని ఇండైరెక్ట్ గా అడిగింది. నేను సపోర్ట్ చేయలేను అని డైరెక్ట్ గా చెప్పేశాను. స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడాలి అంటే నీ తర్వాతే. కట్టే కొట్టే తెచ్చే, దిస్ ఇస్ శృతి ఫార్మాట్. ఇదంతా పక్కన పెడితే రోహిణి వదిన తప్పు చేసింది, ఒప్పుకొని తీరాలి, డౌట్ లేదు. కానీ ఇంట్లోంచి పంపించకుండా ఉండాల్సింది. అక్కడ తప్పు చేసింది కొడుకు కాదు, కోడలు. అత్తయ్య అబ్బాయి మిస్టేక్ హౌస్ వైఫ్ అయ్యారు, కానీ ఫుట్బాల్ ప్లేయర్ అవ్వాల్సిందే. అయినా మనకెందుకులే, ఇలాంటి విషయాల్లో ఎక్కువ జోక్యం చేసుకోకుండా ఉండటమే మంచిది. పద. లెట్స్ సీ. పద. శృతిని మెల్లగా మాటల్లోకి దింపి నాకు ఫేవర్గా మార్చుకుందామని అనుకున్నాను. కానీ తను చాలా క్లియర్గా ఉంది. ఇక నుంచి శృతి సపోర్ట్ దొరకడం కష్టమే.
అదే మీనా అయ్యుంటే ఖచ్చితంగా సపోర్ట్ చేసేది. నువ్వు చేసిన పనుల్ని సమర్థించేది అంటున్నావా? అలా అని కాదు. నువ్వు ఎలా కవర్ చేసుకున్నా ఈ టైంలో నువ్వు ఒంటరి పోరాటం చేయాల్సిందే. పైగా ఊరు నుంచి బామ్మగారు వస్తున్నారంటున్నావు కాబట్టి నీకు స్పెషల్ గా ముఖాముఖి ఉంటుంది, చూసుకో మరి. నిండా మునిగాక చెల్లంటే ఎలా? ఏదో ఒకటి చేసి నా జీవితాన్ని కాపాడుకోవాలి. ఏంటి ఇలా తిరక్కపోయినా అమ్మమ్మ వస్తే లోపలికొస్తారు. ఇంకా రాలేదని టెన్షన్గా ఉంది. అప్పుడు మావయ్య గారి బదులు మీరే కార్ తీసుకుని వెళ్లాల్సింది. షీలా డార్లింగ్, అరే ఎరా బాలు, షీలా డార్లింగ్, ఎలా ఉన్నావే? నా బంగారు మనవడు. ఎలా ఉన్నావురా? బాగా చిక్కిపోయాను బామ్మ. నీ మీద బెంగతో 3 పూట్లే తింటున్నాను. నీ అల్లరి మళ్ళీ మొదలు పెట్టావా? అమ్మమ్మ, నిజంగా మిమ్మల్ని చూసి చాలా రోజులైంది. కూర్చోండి అమ్మమ్మ. నీకు చూడాలనిపిస్తే వీడిని తీసుకొని 4 రోజులు ఉండేలేరా? ఏ 5-6 రోజులుంటే నీకేమైనా ప్రాబ్లమా? మీరిద్దరు ఇలా మాట్లాడుకోవడం చూస్తే మనసుకి ఎంత హాయిగా ఉంటుందో. సరే ఉండండి, కాఫీ తీసుకొస్తాను. ఇప్పుడు వద్దులే అమ్మా, కాసేపు ఆగి తాగుతానులే. బామ్మా, ఎప్పుడొచ్చావు బామ్మా? ఎవడ్రా నువ్వు? నేనా? నువ్వే. ఎవడ్రా నువ్వు? ఆ, మా అబ్బాయి ఇంట్లో ఉన్నావేంటి? అరే బామ్మకేమైందిరా? ముందు నీకేమైందో చెప్పు. వీడు తాగుడు మానేశాడు, నువ్వు మొదలు పెట్టావా? వీడే అలవాటు చేశాడు బామ్మా. రే ఏదిరా, ఇటు చూసి చెప్పు. నేనిక్కడే ఉన్నాను. ఆయన అలవాటు చేస్తే మీరేమైనా చిన్న పిల్లాడా? ఎందుకు మా ఆయన మీదకి తోసేస్తున్నారు? కొత్తగా ఏంటి అలవాటు? మీ నాన్నకు గుండె ఆపరేషన్ అయిందని తెలుసు కదా. వాడి వయస్సు ఆరోగ్యం కూడా దృష్టిలో పెట్టుకోకుండా ఈ వయసులో వాడి మనసు కష్టపెడతావా? వాడు నా దగ్గరకొచ్చి నన్ను పట్టుకుని ఏడ్చాడు, తెలుసా నీకు? వీడి వల్లే నాన్నకి మనశ్శాంతి లేకుండా పోయింది. బ్రేయ్, నిన్ను మధ్యలో మాట్లాడమన్నానా? అనలేదు. అయితే నోరు మూసుకో. అమ్మమ్మ మాట్లాడుతున్నారుగా. 3 కొడుకులున్నారు, సత్యంకేం తక్కువని ఊర్లో అందరూ అనుకుంటున్నారు. ఇంటికి పెద్ద కొడుకువి, నీ వల్లే వాడికి మనశ్శాంతి లేకుండా పోయింది. నేనేం తప్పు చేయలేదు బామ్మ. తాగడమే తప్పు, తాగి పోలీస్ స్టేషన్ దాకా వెళ్లి కూర్చోవడం ఇంకా పెద్ద తప్పు. తప్పు చేయలేదంట, తప్పు. అంతా రోహిణి వల్లే బామ్మ. ఇదిగో ఇదే ప్రతిసారి ఇంకొకరి మీద నిందలేసి తప్పించుకుంటాడు. నిన్ను మధ్యలో మాట్లాడొద్దని బామ్మ చెప్పిందిగా. అది అప్పుడు చెప్పింది, కానీ ఇప్పుడు చెప్పలేదు. ఎప్పుడు చెప్పినా ఒకటే. మీ అమ్మ ఎదురా? కామాక్షి పిన్ని గారి ఇంట్లో ఉంది. ఏ, దాన్నెవరు తరిమేశారు? అదే వెళ్ళిందమ్మా. ఇంట్లో ఇన్ని సమస్యలున్నాయి. ఇంటి కోడలు వెళ్లి ఎక్కడో ఉంటే ఇంటి ఇల్లాలు కూడా వెళ్ళిపోతుందా? ఏమైనా బాధ్యత అనేది ఉందా అసలు? పిల్లలు నా కోసం ఏమీ చెయ్యక్కర్లేదు. వాళ్ల జీవితాలు, వాళ్ల కాపురాలు వాళ్ళు చూసుకుంటే చాలు. ఒక తండ్రిగా మీరిలా అనుకోవడం సహజమే మావయ్య. మీరు మా నుంచి ఏమీ ఆశించకపోయినా మా వల్ల బాధపడకుండా ఉంటే అంతే చాలు కదా. అప్పటికి ఎన్ని జరిగినా నేను ఆయన ఆ పూటతోనే వదిలేసి మామూలుగా ఉంటున్నాం. కేవలం మీ మనశ్శాంతి కోసమే ఏం జరిగినా వదిలేస్తున్నాం. కానీ ఈ తాగినోడున్నాడే, వీడు అన్ని మింగి మింగి ఇంత దాకా తెచ్చాడు. ఆఖరికి ఫుల్ బాటిల్ కూడా మింగేశాడు. మామూలుగానే అది కంపునోరు, ఇప్పుడు ఇంకా కంపు కొడుతుంది. రే, పోయి బ్రష్ చేసుకోవచ్చు కదరా.
మందు కంపు. తమరు తాగినప్పుడు మాకు వచ్చింది కంపు. నువ్వు నా గత జన్మ గురించి ఈ జన్మలో మాట్లాడడం అవసరమా? హాయ్ బామ్మా. హాయ్ గ్రానీ, ఎప్పుడొచ్చారు గ్రానీ? ఇప్పుడే. తొందరగానే వచ్చేసారు బామ్మా. ఇంట్లో వీడి వల్ల నాన్నకి మనశ్శాంతి లేకుండా పోయిందని అంతా సెట్ చేసి పోవడానికి డార్లింగ్ వచ్చింది. వాళ్ళు అడిగారా? రే తాగినోడా, నీ వల్లేరా ఇదంతా. కొత్త పేరు బాగుంది బాలు. థ్యాంక్స్ డబ్బుడమ్మా. ఆపండ్రా. ఏరా మనోజ్, రోహిణి ఎక్కడుందిరా? ఎవరి గురించో నాకెలా తెలుస్తుంది బామ్మ? ఒరేయ్, నీ భార్య ఎవరోనా? నిన్ను భరించి ఇంతకాలం నీతో కాపురం చేసిందంటే నీ భార్య మహాసాధ్వి కిందే లెక్క. నువ్వు తాళి కట్టిన భార్యని మీ అమ్మ ఇంట్లోంచి పొమ్మంటే నువ్వు చూస్తూ ఎలా ఊరుకుంటావురా? భర్తగా నువ్వు ఆపాలి కదా. తప్పొప్పులు ప్రతి ఇంట్లోనూ జరుగుతాయి. మధ్యలో చెయ్యి వదిలేస్తావా? రోహిణి వాళ్ళ ఫ్రెండ్ విద్య ఇంట్లోనే ఉండుంటుంది. తెలుసు కదా. పోతే ఫోన్లేని వదిలేస్తావా? వెళ్ళి తీసుకురావాలని తెలీదా? ముందు నువ్వు రోహిణికి ఫోన్ చేసి ఇంటికి రమ్మను. చెప్పేది నీకేరా. నీ భార్య కాబట్టి నువ్వే పిలవాలి. ఆ. సత్యం, ఒరేయ్, నీ భార్య సంగతేంటి? తన కోడల్ని పంపించి తనెక్కడికెళ్ళింది? నీ భార్యకి నువ్వు ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పు. అలాగే అమ్మా. బామ్మ రావడం మంచిదైంది. అంతా సెట్ రైట్ చేస్తుందిలే అన్నయ్య. అమ్మమ్మ గారు మళ్ళీ అందర్నీ కలిపే వెళ్తారు. మన ఆంటీకి బాగా బుద్ధి చెప్తుంటే చూడాలనుంది. ఇంత పచ్చగడ్డి పెట్టు. మనోజ్ నీ మీద చాలా కోపంగా ఉన్నట్టున్నాడు. ఆ కోపం ఎంతోసేపు ఉండదు. ఏం ప్రాబ్లం లేదు. నేను ధైర్యంగానే ఉన్నాను. తెలుస్తుంది, చాలా ఓవర్ కాన్ఫిడెంట్ గా ఉన్నావు. అయినా ఇంతకు ముందు 10 నిమిషాలకు ఒకసారి నీకు ఫోన్ చేసేవాడు. కానీ ఇప్పుడు ఇంతవరకు నీకు ఫోన్ చేయలేదంటే దానర్థం తన నీ మీద చాలా కోపంగా ఉన్నట్టే కదా. ఆ, మనోజ్ గురించి నాకు తెలుసు. తను తప్పకుండా నాకు ఫోన్ చేస్తాడు. ప్లీజ్ మనోజ్, నాకు ఫోన్ చేయవా? నీ ఫోన్ కోసం నేను ఎంతగా ఎదురు చూస్తున్నానో నాకు తెలుసు. నేను ఎదురు చూస్తూ ఉంటానని నీకు కూడా తెలుసు కదా. ప్లీజ్ నాకు కాల్ చేయి. మనోజ్ నీకు ఫోన్ చేయాలని ఆ దేవుణ్ణి తలుచుకుంటున్నావా? నాకు అనిపించిందేదో నేను అనుకుంటాను. నీకెందుకు? మనోజ్ అయితే నాకు ఫోన్ చేస్తాడు. నువ్వు చూస్తూ ఉండు. హే, నీ రొట్టె విరిగి నేతిలో పడింది. నువ్వు ఇలా అనుకున్నావో లేదో, మనోజ్ నీకు ఫోన్ చేశాడు. లిఫ్ట్ చేయి, లిఫ్ట్ చేయి, త్వరగా లిఫ్ట్ చేయి. నో, నేను ఇప్పుడే లిఫ్ట్ చేయను. ఏంటి? ఇప్పుడు కాకపోతే ఇంకా 2 ఏళ్ల తర్వాత మాట్లాడతావా ఏంటి? లిఫ్ట్ చేయొచ్చు కదా, పాపం ఫోన్ చేస్తున్నాడు. ఇంతసేపు నువ్వు తను ఫోన్ చేయలేదని ఎదురు చూసావు. తీరా తను ఫోన్ చేసిన తర్వాత ఇప్పుడు లిఫ్ట్ చేయనని బెట్టు చేస్తున్నావు. ఏంటిది? ఏమంటారు దీన్ని? నాకేం అర్థం కావట్లేదు. నీకు నిజంగా అర్థం కావడం లేదే. ఏంటో నువ్వు ఏమైనా అంటేనేమో దీన్నే లవ్ అంటారు, కొవ్వు అంటారు అని ఏవేవో కబుర్లు చెప్తావు.
అయినా మనం కోరుకున్న వాళ్ళు ఫోన్ చేసినప్పుడు వెంటనే లిఫ్ట్ చేయకపోతే అది కట్ అయిపోతుంది. ఆ తర్వాత నువ్వు మళ్ళీ ఎంత ఎదురు చూసినా తను ఫోన్ చేయకపోతే ఆ బాధ ఇంకా ఎక్కువ అవుతుంది. అది కాదే, నేను వెంటనే లిఫ్ట్ చేశాననుకో నన్ను తక్కువ అంచనా వేస్తాడు. నేను ఎలా ఉన్నాను, ఎక్కడున్నాను, ఏం చేస్తున్నానని వాడి మనసులో కొంచెం కొంచెం భయం రావాలి. అప్పుడే నా మీదున్న ప్రేమ ఇంకా పెరుగుతుంది, బాధ్యత పెరుగుతుంది, ఫ్యూచర్లో నన్ను వదులుకోకూడదన్న ఆలోచన పెరుగుతుంది. ఓహో, నీ దృష్టిలో ఇదే నా ప్రేమంటే నేనైతే దీన్ని టార్చర్ అంటాను. ఇదొక రకమైన సైకోయిజం అంటాను, సాడిజం అంటాను. నేను కూడా ఇప్పుడు అదే టార్చర్ అనుభవిస్తున్నాను కదే. నా బాధ నీకు అర్థం కావట్లేదా? ఏమైంది రోహిణికి? నేను ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయడం లేదు. చూసావా, మనోజ్ నీకు 2-3 సార్లు ఫోన్ చేశాడు. నువ్వు లిఫ్ట్ చేయకుండా ఓవర్ యాక్షన్ చేశావు. మళ్ళీ తను ఎప్పుడు చేస్తాడో ఏంటో. ఛాన్స్ వచ్చినప్పుడు యూటిలైజ్ చేసుకోవాలే. ఏం పర్వాలేదే, తనే మళ్ళీ ఫోన్ చేస్తాడు. దా కూర్చో. ఏరా ఫోన్ చేసావా? చేశాను. ఏమంది? మీరు కాల్ చేస్తున్న వినియోగదారులు ప్రస్తుతం అందుబాటులో లేరు అంది. రే అది కాదురా ఎర్రి ఎంగలప్ప, పార్లర్ నంబర్ లిఫ్ట్ చేయలేదా? లిఫ్ట్ చేయలేదు కాబట్టే కంప్యూటర్ వాయిస్ వచ్చిందిరా. ఈ కాలం కుర్రకారు తీరే అంతా. నచ్చితే గంటల తరబడి మాట్లాడతారు, లేదంటే అసలు ఫోనే ఎత్తరు. అవును గ్రాని, వైఫ్ అండ్ హస్బెండ్ కి కోపం వస్తే నిజంగానే ఫోన్ లిఫ్ట్ చేయరు. నువ్వు కూడా అంతే కదా. కోపం తెప్పించేది నువ్వే కదా. మీ అమ్మ వల్లే కదా మనకొచ్చేది. మళ్ళీ మా అమ్మ పేరు ఎట్టావంటేనా? ఆపండి ఆపండి ఆపండి. ఇంట్లో ఇప్పటికే ఒక సమస్య మొదలైంది. మీరిద్దరూ ఆపండి. బామ్మ ప్రస్తుతం ఒక కేసే చూస్తుంది, రెండో కేసు టేకప్ చేయాలంటే టైం పడుతుంది. ఒరే మనోజ్, మళ్ళీ చెయ్యి. రే ఉండరా, నా ఫోన్ నుంచి చెయ్యి. రేయ్, నేను పెద్ద బిజినెస్ మ్యాన్ని. నా ఫోన్లో ఎప్పుడు బ్యాలెన్స్ ఉంటుంది. నువ్వెంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయినా నీ భార్య నిన్ను ఎగిరితన్ని పోయింది. బోడి గొప్పలు ఎందుకు గానీ నీ నెంబర్ నుంచి చేస్తే స్విచ్ ఆఫ్ చేసినా చేస్తుంది. రోహిణి ఏం చేసినా మీతో బంధం కాపాడుకోవాలనే చేసింది. అత్తయ్య వెళ్ళమంటే వెళ్ళిందే తప్ప తను మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళలేదు. కాని బాధ అయితే ఉంటుంది. ఆయన ఫోన్ నుంచి చేయడమే మంచిదేమో. అవసరం లేదు, మళ్ళీ నీ నెంబర్ నుంచే చెయ్యి. ఒరేయ్, నీ భార్య సంగతేంటి? నువ్వు మళ్ళీ ఫోన్ చేసావా? ముందు రోహిణి రానివ్వమ్మా. ఏంట్రా ఇది? నువ్వు కూడా చిన్నపిల్లలతో పాటు పోటీ పెంచుకుంటే ఎలా? నేను కాదు, మీ కోడలు పోటీ పడుతోంది. ఇప్పుడు రోహిణి రాకముందే ప్రభావతిని పిలిస్తే ఇంకో గొడవ అవుతుంది.